నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పచ్చికాపులంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి పూల వర్షంతో స్వాగతం పలికిన స్థానిక వైసీపీ నాయకులు రజక సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ హోలకుంద మండలం మార్లమడికి గ్రామంలో పర్యటించిన ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ 9 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం శంకర్పల్లి వికారాబాద్ గుంతల రోడ్డుకు మోక్షం ఎప్పుడో పట్టించుకోని ఆర్ఎన్బి అధికారులు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల దిశగా రాజకీయ నాయకులు జాతీయ లాక్రోస్ పోటీల్లో ఏపీ రాష్ట్రం నుండి 2వ స్థానం నిలిచిన చింతమాను గోపిక కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిక ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నిర్మాత గంగు రామ్సే మృతి నేడు చెన్నైతో కోల్కతా ఢీ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు పచ్చికాపులంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి స్థానిక వైసీపీ నాయకులు బెల్లం రాజారెడ్డి బొజ్జారెడ్డి రవిరెడ్డి నరేష్ రెడ్డి మునస్వామి పూలవర్షంతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుకుమార్ ఎంపీపీ పార్టీ ప్రెసిడెంట్ పద్మనాభన్ రెడ్డి ఎక్స్ జడ్పీటీసీ గోవర్ధన్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ గురువారెడ్డి ఎక్స్ సర్పంచ్ బాలకృష్ణారెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజక సంఘం ఆత్మీయ సమావేశంలో కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు హోలగుంద మండలం మాలమడి గ్రామంలో ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ పర్యటించారు గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు సదాశివపేట పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 9 క్వింటాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు రేషన్ బియ్యం తరలిస్తున్న అబ్దుల్ సమద్ బొలెరో వాహన డ్రైవర్ సంతోష్ కుమార్ అదుపులోకి తీసుకుని సదాశివపేట పోలీసులకు అప్పగించారు పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు శంకరపల్లి నుండి వికారాబాద్ మోమిన్పేట్ వెళ్లే రోడ్డు గుంతలమయమై ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్ఎన్బి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామ శివారు నుండి మైతాబ్ ఖాన్ గుడి వరకు రోడ్డు పూర్తిగా అడుగడుగునా గుంతలమయంగా మారింది ఈ రోడ్డు వెంబడి ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఆర్ఎన్బి అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు తగిన విధంగా శాశ్వత మరమ్మతులు చేయాల్సిందిగా వాహనదారులు స్థానికులు కోరుతున్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది అదెక్కడో కాదండి మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours
and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466044441. బ్యాక్ టు న్యూస్. జాతీయ లాక్రోస్ పోటీలో ఏపీ రాష్ట్రం నుండి చింతమాను గోపిక 2వ స్థానంలో నిలిచారు. అలాగే చింతమాను వెంకటరమణ 3వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా కుమరుల అభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. గోపికకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే 3వ స్థానంలో వచ్చినటువంటి మన వెంకటరమణ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు తల్లిదండ్రులుగా ఎక్కడైతే ఉన్నామో మనం చిన్నపిల్లల నుంచే ఈ స్థాయి నుంచే పైకి వచ్చాము. కాబట్టి మనకు ఆ రోజు ఈ ప్రోత్సాహం లేదు. కనీసం మన పిల్లలకైనా ఇక రాబోయే జనరేషన్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, నలుగురిలో నారాయణని కాకుండా ప్రతి ఒక్క కుమ్మర ముద్దు బిడ్డలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆటలోనే కాదు, పాటలోనే కాదు, ఎటువంటి కార్యక్రమాల్లో అయినా సరే మన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన కుటుంబానికే మరోసారి టికెట్ దక్కనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే లాసినందిత చెల్లు నివేదితకు టికెట్ ఇవ్వాలని గులాబీబాస్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా గణేష్ పేరును ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత గంగు రామ్సే కన్నుమూశారు. 4 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన పురాణి హవేలీ, టేఖానా లాంటి క్లాసిక్ హారర్ చిత్రాలతో పాటు కిలాడి, ఆషికా వారా తదితర చిత్రాలకు పనిచేశారు. గంగుతో పాటు అతని 6 సోదరులు కలిసి బాలీవుడ్ దాదాపు 50 చిత్రాలు నిర్మించారు. IPL 2024లో భాగంగా ఇవాళ CSK, KKR జట్లు తలపడనున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడగా CSK 18, KKR 10 మ్యాచ్లు గెలిచాయి. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఈ సీజన్ లో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో KKR 6 పాయింట్లతో 2వ స్థానంలో, చెన్నై 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో బెయిల్ కోరుతామా కోర్టును ఆశ్రయించారు. గురువారం దీనిపై కోర్టులో వాదనలు ముగియగా జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్స్ ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ఈడీ పేర్కొంది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పచ్చికాపులంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి పూల వర్షంతో స్వాగతం పలికిన స్థానిక వైసీపీ నాయకులు. రజక సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ. హోలగుంద మండలం మార్లమడికి గ్రామంలో పర్యటించిన ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్. 9 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. శంకర్పల్లి వికారాబాద్ గుంతల రోడ్డుకు మోక్షం ఎప్పుడో పట్టించుకోని ఆర్ఎన్బి అధికారులు, ప్రజల సమస్యలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల దిశగా రాజకీయ నాయకులు. జాతీయ లాక్రోస్ పోటీల్లో ఏపీ రాష్ట్రం నుండి 2వ స్థానం నిలిచిన చింతమాను గోపిక. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిక. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత గంగు రామ్సే మృతి. నేడు చెన్నైతో కోల్కతా ఢీ. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.